పెద్దన్నయ్య అంటే జ్యేష్ఠుడు. ఈ అర్థాలు కూడా తెలియకుండా గ్రంథం అది చెప్తుంది. ముందుగా నేను కుమారుడుగా చేసుకున్నానంటే ఆయన అద్వితీయ కుమారుడు జ్యేష్ఠుడు అవుతున్నాడు. తండ్రికి మనం అందరం ఎవరు అసలు? కేవలం కుమారుడు కాదా? దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? మన కుమారుడు దానికే ప్రేమిస్తున్నాడు. ఇంకా తండ్రి కుమారుని బంధం లేకపోతే ఇంకెందుకు? పిలుచుకోకూడదా? సండే స్కూల్ పిల్లలు ప్రశాంత్ అక్క అనుకుంటా పాట సండే స్కూల్ పూర్వం మాట నేర్పించింది. మా నాన్నగారు కూడా బాగా పాడేవారు. నా తండ్రి ఇంటలో ఏదో పాట నాకు గుర్తులేదు. రెండి పోదాము నాన్న ఇంటికి, అవునా? రెండి పోదాము నాన్న ఇంటికి అచటానందమే. చక్కగా అచ్చ తెలుగులో పాడేవారు అది. రెండి పోదాము నాన్న ఇంటికి, తండ్రి ఇంటికి. మన అందరం అక్కడికి వెళ్ళాల్సిందే కదా, బైబిల్ ఎందుకు చెప్తుంది? మనం దేవుని పిల్లలం, వారసులం. ఇదే రోమపత్రికలో చూడండి 8వ అధ్యాయంలోనే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. రోమ్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే 17వ వచనం చూడండి. ఇంకా అంతకుమించి మనం క్లారిటీగా చదవాలి. ఇక్కడే కరెక్ట్గా కనపడుతుంది. చూడండి 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. మనము పిల్లలమైతే, ఇప్పుడు బాగా అర్థమవుతుందా? మనం ఎవరమంట? పిల్లలమైతే. పిల్లలకి ఇంకో నిర్వచనం లేదు, అవునా? మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవుని వారసులు మనం. ఏమనుకుంటున్నారు? అసలు దేవదూతలు కూడా లేదంట, తెలుసా? గ్రంథం ఏం చెప్తున్నారు? దేవదూతలు కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. మనకిచ్చాడు, మనం దాన్ని పోగొట్టుకున్నాం అంతే. వాటిని కూడా అసలు వాటికి లేదు, మనకే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చింది. అంత విలువిస్తున్నాం. నిన్ను విలువ పోగొట్టేసుకుంటాం. మనం విలువ పోగొట్టేసుకున్నాం. ఎంతో విలువిస్తాడు. మనం వారసులుగా చేసుకుంటున్నాడు. ఆయన రాజ్య వారసులుగా చేసుకున్నాడు. మనం ఆయన పిల్లలుగా స్వీకరిస్తున్నాడు మనల్ని. అంత అద్భుతమైనటువంటి ప్రణాళిక మనం తెలుసుకుని కూడా మనం క్రొత్తగా జన్మించడానికే ఇబ్బంది పడిపోతాం. ఇప్పుడు క్రొత్తగా జన్మించడం ఇంకా అర్థమవుతుంది. రక్షణ పొందుకోవడానికి బాప్తిసం తీసుకుంటా కూడా మీకు అబ్బే ఎంతసేపు భౌతిక సంబంధించిన జన్మదినాలే.